హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో టేస్టీ అండ్ జ్యూసీ గులాబ్ జామ్స్ ఎలా రెడీ చేయాలో షేర్ చేసుకోబోతున్నా. పండగలైనా లేదా ఏదైనా చిన్న అకేషన్ అయినా సింపుల్గా చేసుకునే రెసిపీ అదేనండి గులాబ్ జామ్. ఆ గులాబ్ జామ్ని పర్ఫెక్ట్గా క్రాక్స్ రాకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే ఈ దీవాళీ స్పెషల్ స్వీట్ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో పక్కా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా గులాబ్ జామ్ కోసం నేను షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటున్నాను. 1 కప్ వరకు షుగర్ని తీసుకున్నాను. ఆ తర్వాత అందులో 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. కాసేపు మరిగించాక ఫ్లేవర్ కోసం అందులో యాలకులను వేసుకోవాలి, దంచినవి. షుగర్ సిరప్ రెడీ అయింది. పాకం లేకుండా జ్యూసీగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను గులాబ్ జామ్ పిండిని తీసుకున్నాను. ఇక్కడ గులాబ్ జామ్ పిండి ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదు. ఇందులో నేను వాటర్ యాడ్ చేయకుండా మిల్క్ని యాడ్ చేసి పిండి అనేది గట్టిగా కాకుండా పల్చగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పిండిని ఇప్పుడు 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. పిండిని క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. తర్వాత కోడిగుడ్డు ఆకారంలో ఇలా చేసుకోవాలి. పక్కన స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి ఆయిల్ని హీట్ చేసి అందులో ఒకదానికొకటి అంటకుండా వేసుకోవాలి. ఈ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని మనం ముందే షుగర్ సిరప్ని రెడీ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి. ఆ తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ దీవాళికి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ గులాబ్ జామ్ని ప్రిపేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో.